నమస్తే, వెల్కమ్ టు దీక్ష టాక్స్. ఈరోజు మా మమ్మీ నా కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసింది. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తాను. లెట్స్ గో మమ్మీ. కావాల్సిన పదార్థాలు: పొటాటో తురుము, క్యారెట్ తురుము, బీన్స్ తురుము, క్యాబేజ్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, గోడంబి, ఉప్పు, ధనియాల పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీలోన ఆయిల్ వేసుకున్నాను 3 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, నేను గోడంబి వేసుకుంటున్నాను. చూడండి, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ముందుగా తురుము పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ మొత్తం ఒకేసారి వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి వెజిటేబుల్స్ తురుము అంతా. వెజిటేబుల్స్ హాఫ్ ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అంతా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను యాక్చువల్లీ దీంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేసినాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది రెసిపీ. పిల్లలకి చాలా బాగుంటుంది. తర్వాత బాక్స్కి కూడా తీసుకొని పోయేకి చాలా బాగుంటుంది. చూసేకి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. రైస్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ అన్నీ వేసింటాం కాబట్టి చాలా బాగుంటుంది చూసేకి రైస్. చూడండి, వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగానే నేను రైస్ ఉడికిపెట్టుకున్నాను అనమాట. దాన్ని దీనికి యాడ్ చేస్తాను. చూడండి, రైస్ అనమాట. ఈ రైస్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా రైస్ వేసి. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, చాలా బాగుంది రైస్, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఫైనలీ ద రైస్ ఈస్ రెడీ, వెజ్ రైస్. చూడండి, వెజ్ రైస్ రెడీ అయింది. సో టేస్ట్ చేస్తున్నాను నేను. సూపర్, థ్యాంక్ యూ మమ్మీ. యమ్మీ యమ్మీ, గోయింగ్ టు మై టమ్మీ. బాయ్ బాయ్.